డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కూడా పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేమంతా నమ్ముతా ఉన్నాం. ఇది సాధ్యం కావాలంటే 135 సంవత్సరాల అపారమైన అనుభవం, ప్రతిభా పాఠవాలు ఉన్న సింగరేణి సంస్థకి కొత్త గనులు కేటాయించవలసిన అవసరం మన ప్రభుత్వాలపైన చాలా బాధ్యతగా ఉందని నమ్ముతా ఉన్నాం. ఎంఎండిఆర్ యాక్ట్ సవరణ జరగకంటే ముందు అంటే 2015కు పూర్వం ఈ ప్రాంతంలోని బొగ్గు నిల్వలపైన సింగరేణి సంస్థకే పూర్తిగా అధికారం ఉండేది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం బొగ్గు వనరుల అన్వేషణ, కొత్త గనులకు రూపకల్పన, కొత్త గనుల ప్రారంభం అంతా కూడా సింగరేణి ద్వారానే జరుగుతుండేది. త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం గోదావరి ప్రాణహిత లోయ ప్రాంతంలో సింగరేణికి 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 44 మైనింగ్ లీజులు ఇవ్వబడి ఉన్నాయి. వీటిలో 388 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 3008 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీసే అవకాశం ఇవ్వబడింది. ఇప్పటివరకు దీనిలో సగం అంటే 1585 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే తీయటం జరిగింది. ఇంకా 1422 మిలియన్ టన్నుల బొగ్గు తీయటానికి అవకాశం ఉంది. అపార అనుభవం గల సింగరేణి సంస్థ ఈ బొగ్గును వెలుగు తీయటానికి సిద్ధంగా ఉంది. కానీ 2015లో సవరించబడిన ఎంఎండిఆర్ చట్ట ప్రకారం ఇప్పుడు గోదావరి ప్రాణహిత ప్రాంతంలో తనకు ఉండిన లీజు హక్కును సింగరేణి కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాంతంపై తనకున్న హక్కులను సింగరేణి సంస్థ కోల్పోయింది. ఏ కొత్త గని తవ్వాలన్నా సరే గతంలో మాదిరిగా కాకుండా ఎంఎండిఆర్ చట్ట ప్రకారం బ్లాకులను పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఒక వెసులుబాటు ఏమిటంటే చట్టంలోని 17A(2) సెక్షన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం వారు రిజర్వేషన్ అనే పద్ధతిలో సింగరేణి సంస్థకి కొత్త గనులు కేటాయించే అవకాశం ఉంది. ఈ సెక్షన్ ప్రకారంగా తమకు 4వ అతి ముఖ్యమైన బొగ్గు బ్లాకులు కేటాయించాలని సింగరేణి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను కోరింది. వాటిలో సత్తుపల్లి బ్లాక్ 3, కోయగూడెం బ్లాక్ 3, శ్రావణపల్లి బ్లాక్, పీకేఓసి డీప్ సైడ్ బ్లాక్లు ఉన్నాయి. ఈ బ్లాకుల్లో ఇప్పటికే సర్వే పూర్తయింది. ఈ బ్లాకులను ఆనుకొని పాత గనులు సింగరేణికి సంబంధించి నడుస్తూ ఉన్నాయి. ఈ గనులకు సంబంధించిన సిహెచ్పిలు, రోడ్డు మార్గాలు, కార్యాలయాలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బ్లాకులు కేటాయిస్తే ఎక్కువ ఖర్చు, కష్టం లేకుండా అందుబాటులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించి వెంటనే బొగ్గు ఉత్పత్తి చేసే కార్యక్రమం ప్రారంభించే అవకాశం సింగరేణికి ఉంది. కానీ అలా చేయకుండా ఈ 4 బొగ్గు బ్లాకులను వేలంపాట మార్గం ద్వారా విక్రయించాలని నిర్ణయించడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఒక ప్రభుత్వ సంస్థకు మన ప్రభుత్వాలు సహకరించకపోవటం విచారకరం. ఇది ఇలా ఉంటే వేలంపాట నిర్వహించినప్పుడు దీనిలో పాల్గొని అయినా సరే